నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అధికారం ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్లా రెచ్చిపోయిన ఆమె ఇప్పుడు అధికారం కోల్పోయాక అంతుపంతు లేకుండా పోయింది. అసలు ఎక్కడికి వెళ్ళింది, మరి అన్నకు చెల్లి తోడుగా ఎందుకు లేదు అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న టైంలో నెట్టింట్లో ఒక ఫోటో అయితే బాగా వైరల్ అవుతుంది. అది చూసి అందరూ షాక్ కూడా గురవుతున్న పరిస్థితి. ఇందుకే ఆవిడ ఎవరు అనుకుంటున్నారా? ఆవిడే మన ఫైర్ బ్రాండ్ రోజా. వైసీపీ మంత్రిగా ఒకప్పుడు మనకు పనిచేసింది, అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి చీర అందం, నేను అన్ని సందర్భాల్లో చీరలే కట్టుకుంటానని చెప్పి చీరలు కట్టుకోకుండా కొంతమంది డ్రెస్సుల్లో వస్తారు అని చెప్పి అప్పుడున్న ప్రత్యర్థి పార్టీలపై ఉన్న మహిళలను కూడా మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూసాము. కానీ అదే ఆవిడ ఇప్పుడు ఇటలీలో పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్న ఫోటో అయితే ఒకటి వైరల్ అవుతోంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే అండి. సో వైసీపీ మాజీ మంత్రి రోజా గారు ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి కనిపించట్లేదు ఏందో అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకసారి రిషికొండ అంశం ఏదో ఒక్కసారి మాత్రం ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఆవిడ పేరు వినిపించట్లేదు, ఆవిడ కనిపించట్లేదు. అయితే సడన్గా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవిడ అంటే పొట్టి బట్టలు వేసుకొని ఇటలీలో తిరుగుతూ ఉన్నారు. అంటే ఒకప్పుడు అంటే ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రత్యర్థి పార్టీల మహిళలని కూడా కొంచెం అంటే కించపరుస్తూ మాట్లాడే సందర్భాలు మనం చూసాము. చీరలు అందం చీరలే కట్టుకోవాలి, డ్రెస్సులు వేసుకొని వస్తారు, అది ఇది అని మాట్లాడింది. సో ఇప్పుడు ఈవిడ ఇలా వేసుకొని తిరగడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మామూలుగా వ్యక్తిగతంగా ఎవరు ఏ డ్రెస్ వేసుకున్నా మనం కమెంట్ చేయక్కర్లేదండి, అది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఈవిడంతటి ఈవిడ నోరు పడేసుకుని ఈవిడ మాట్లాడింది కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. గతంలో ఆవిడ మీకు గుర్తుంటే చాలా సంవత్సరాలు అయిందాం, ఒక ఏడాది 2 ఏళ్ళు అయిందాం. వేరే ఒక మీరు చెప్పే రాజకీయ నాయకురాలను ఉద్దేశించి డ్రెస్ వేసుకొస్తే, చుడీదార్ వేసుకొస్తే కమెంట్ చేసింది ఆవిడ. సంప్రదాయబద్ధంగా వస్తాను, నేను చీరలోనే వస్తాను, కట్టుబొట్టు బాగుండాలి, నేను రాజకీయ నాయకురాలను అయ్యాక ఎక్కడా కూడా నేను మేకప్లో బయటికి రావట్లేదు, ఇవంతా ఆవిడ మాట్లాడారు. కాబట్టి ఇవాళ మీరు చెప్పినట్టు ఒక ఫోటో వైరల్ అవుతుంది ఆవిడ ఇటలీలో ఉన్నట్టుగా. ఇటలీలో షీఈ్ ఎంజాయింగ్ అని ఆవిడ వెకేషన్ అనాలా, శాశ్వత వెకేషన్ ఏమో మనకు తెలియదు. ఎందుకంటే రాజకీయాలు అయిపోయింది కదా, ఇంకా ఆవిడకి రాజకీయ జీవితం ముగిసిపోయింది, సినిమా జీవితం అయిపోయింది, ఇంకా ఇప్పుడు ఎంజాయ్ చేసే జీవితం ఏమో ఆవిడది మనకు తెలియదు. అందుకని ఆ ఫోటో చూశాక అందరూ కమెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఆవిడ ఆ మాట మాట్లాడలేదనుకోండి, ఆవిడ పొట్టి బట్టలు వేసుకుంటే ఏంటి, పొడుగు బట్టలు వేసుకుంటే ఏంటి, ఎవడు పట్టించుకోడు, ఆవిడ వ్యక్తిగతమని వదిలేస్తారు. కానీ ఆవిడంతటా ఆవిడ ఆ మాట మాట్లాడింది. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి ఈరోజు అయోమయ స్థితిలో ఉన్నాడు. ఆయన హైకోర్టు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉన్నాడు. ఓ పక్క మొన్ననేమో నాకు ప్రతిపక్ష హోదా కావాలని వెళ్ళాడు కోర్టుకి, ఇవాళేమో నాకు జూన్ 3వ తారీఖు వరకు ఉన్న సెక్యూరిటీ ఏదైతే ఉందో 938 మంది సెక్యూరిటీ కావాలని అడుగుతున్నాడు ఆయన. సో ఈ సెక్యూరిటీ గోలలు, ఈ గోలలు ఇవన్నీ ఎందుకంటే ఆయనకి ఇప్పుడు శాసనసభకు వచ్చే ఉద్దేశం లేదు, ప్రజల్లోకి వెళ్ళడు, యలహంకలో ఉండాలంటే ఇక్కడ నాకు సేఫ్టీ కాదని చెప్పాలి. ఇప్పుడు రక్షణ కవచాలన్నీ తీసేశారు, ఇంటి ముందు తీసేసరికి ఆ కంచె ఉందిలేండి, 30 అడుగుల కంచె ఇప్పటికీ ఉంది. ఆ బయట ఉండే రక్షణ కవచాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేశారు, ఎందుకంటే అది పబ్లిక్ వెళ్ళాల్సిన ప్లేస్. అందుకని ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఓ పక్క ప్రాణ భయం, మరి ఎందుకు భయమో మనకు తెలియదు. ఎందుకంటే తెలుగుదేశం కూటమితోటి నాకు ప్రాణ భయం అంటాడు ఆయన. తెలుగుదేశం కూటమి ఎందుకు ప్రాణ భయం అండి, వాళ్ళకేం పట్టింది అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చంపితే ఎవరికేం వస్తుంది, 164 సీట్లు తెచ్చుకున్నాక వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకోవాల్సిన అవసరం కూడా లేదు, అసలు అంత టైము లేదు, అవసరం అంతకంటా లేదు. ఇప్పుడు ప్రాణభయం ఆయనకి ఎందుకు వస్తుంది, మనం చూసాం గతంలో కంటైనర్స్ రావడంతో ఈయనకు ఆల్రెడీ మనం విన్నాం ఆమ్స్టర్డామ్లో డ్రగ్స్ వాళ్ళతోటి లింకులు ఉన్నాయని. మొన్న పేరు కూడా చెప్పడం రాలేదు ఆయనకి, ఆ డ్రగ్స్ అతంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి అని అడుగుతూ ఆయన నాటకాలు ఆడాడు, ఏమీ తెలియనట్టు మనం చూసాం మీడియాలో. కాబట్టి ఆయనకి ప్రాణభయం ఉన్నది, ఆయన చేసిన ఈ వెధవ పనుల వల్ల ఏమైనా ఉండొచ్చండి. అంటే ఇప్పుడు డ్రగ్స్ వాళ్ళతో పెట్టుకుంటే మనకు తెలుసు కదా ఎట్లా ఉంటుంది, సినిమాల్లో బోల్డ్ చూసాం మనం. కాబట్టి ఈ గంజాయి బ్యాచ్లో, ఈ డ్రగ్స్ బ్యాచ్లో, లేకపోతే ఎవరో మనకు తెలియదు, వీళ్ళతో థ్రెట్ ఉండొచ్చు, అందుకోసం ఆయన భయపడుతున్నాడు. 5 ఏళ్ళు తెరలు కట్టుకుని తిరిగాడు, 5 ఏళ్ళు చెట్లు కొట్టి తిరిగాడు, 5 ఏళ్ళు ప్యాలెస్ల్లో దాక్కున్నాడు. ఇప్పుడు ప్యాలెస్ ముందు ప్రజలు వచ్చేసరికి భరించలేకపోతున్నాడు.
ప్లస్ సెక్యూరిటీ తీసేసరికి నేను ముఖ్యమంత్రిని కాను అనే విషయం భరించలేకపోతున్నాడు. ఇంకా నేను ముఖ్యమంత్రిని అనే ఒక ఇదిలో ఉన్నాడు, భ్రమలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఇటువంటి సమయంలో ఈయన సొంత చెల్లెల్ని బయటికి పంపించేశాడు. ఇప్పుడు భార్య ఒక్కతే కూడా ఉండేది. భార్య ఎంతవరకు ఇతనికి సైకలాజికల్గా సపోర్ట్ ఇస్తారో మనకు తెలియదు. ఇప్పుడు అక్కడ రోజా గారు ఇటలీలో తిరగకపోతే నిన్నటి వరకు జగనన్న జగనన్న అని వెంటబడి మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి బూతులతో రెచ్చిపోయి, మీకు గుర్తుంటే అసెంబ్లీలో రెచ్చిపోయి ఆవిడ జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడి, పార్టీ తరఫున మాట్లాడలేదండి ఎప్పుడు, జగన్మోహన్ రెడ్డి తరఫున ఎప్పుడు వీళ్ళు వకాలు తప్పుచ్చుకుని మైక్ ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు. సో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఓడిపోయాక ఒక్కసారి ఆవిడ మాట్లాడింది మీడియా ముందు, తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు. అసలు ఏమైంది అని నిన్నటి వరకు అనుకున్నాం మనం. రోజా కనిపించట్లేదు, కొడాలి నాని కనిపించట్లేదు, వల్లభనేని వంశీ లుకౌట్ నోటీస్ ఉంది, ఇంతమంది కనిపించట్లేదు అనుకునే సమయంలో కొడాలి నాని గోవాలో ఉన్నారని తెలిసింది మనకి. గోవాలో ఏదో చెప్పు దెబ్బలు కూడా తిన్నాడని విన్నాం మనకు తెలియదు. అక్కడ ఏదో ఈ దాన్ని ఏమంటారు క్యాసినో దాంట్లో ప్రాబ్లంలో అక్కడ ఎంతకుముందు గుడివాడలో పెట్టాడు కదండి, దాని మీద అబద్ధాలు చెప్పి ఎంత నాటకాలు ఆడాడు అప్పుడు కూడా ఎవరు కొడాలి నాని. సో అతను ఏదో దెబ్బలు తిన్నాడు ఆ గొడవల్లో అని విన్నాం. ఇకపోతే వల్లభనేని వంశీ అమెరికాలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు అంటున్నారు. న్యూయార్క్లోనో న్యూజెర్సీలోనో ఉన్నాడు, రప్పిస్తారు ఇంటర్పోల్ అని అంటున్నారు, తెలియదు మనకి. ఇకపోతే రోజా ఏమైంది అనుకునే సమయంలో ఇవాళ ఇటలీలో ఆవిడ ప్రత్యక్షమైంది, అది కూడా పొట్టిగా ఉనేసుకుని. ఇక్కడ అందరి దృష్టి ఇక్కడ ఉంది. నువ్వు అక్కడేం చేస్తున్నావమ్మా, మీ అన్నగారిని వచ్చి ఓదార్చు. ఈయన 2019 ఎలక్షన్స్ ముందు వరకు ఓదార్పు యాత్ర చేశాడు, ప్రపంచంలో అందరినీ ఓదార్చాడు పాపం. అప్పుడు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి ఓదార్చాడు, 5 ఏళ్లలో ఆయన బయటికి రాలేదు. ఇప్పుడు మీ అన్నగారికి ఓదార్పు కావాలి. ఓ పక్క ఓడిపోయాడు, రెండో పక్క సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాడు. కాబట్టి జగనన్నకి నువ్వు వచ్చి ఓదార్పు ఇవ్వకుండా ఇటలీలో ఏం చేస్తున్నావు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. మరి మీరు చెప్పినట్టే వాళ్ళు జగనన్న నాకు థ్రెట్ ఉంది, మా కార్యకర్తలకు థ్రెట్ ఉంది అని చెప్పి ఇలా ఏదో ఒకటి తాడేపల్లి నుంచి కొన్ని అబద్ధాలను పుట్టిస్తూ అది జనంలోకి స్ప్రెడ్ చేసి, అండ్ ఆ ముఠాలను కూడా ఆ పార్టీ వాళ్ళే, అంటే వైసీపీకి సంబంధించిన పార్టీ వాళ్ళే లేవనెత్తుతున్నారు. ఇదంతా తాడేపల్లిలో స్కెచ్ జరుగుతుంది అని చెప్పి ఇంత జరుగుతుంటే ఆవిడ విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంది. మరి ఒక్క ఇష్యూపై కూడా ఆవిడ ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు లేవు. అంటే మొన్నటి వరకు కూడా విన్నాం ఇంకా రాజకీయాల్లోకి రాదేమో, సినిమా అవకాశాల కోసం వెతుక్కుంటూ ఉంది అని కూడా వార్తలు అయితే వచ్చాయి. సో అలా కూడా ఏమైనా జరిగే అవకాశం ఉందా? అందుకే ఆవిడ నోరు మెదపడం లేదంటారా? మనం మీకు గుర్తుంటే ఎలక్షన్స్ ముందు కూడా రిజల్ట్ రాకముందే మనం చెప్పాం రోజా మద్రాసు పారిపోతుంది అని. మనం ఆల్రెడీ చెప్పాం, నగరి వాళ్ళు రానివ్వరు, నగరి ప్రజానీకం అడుగు పెట్టనివ్వరు, ఆవిడ జబర్దస్త్ చేయలేదు, తాడేపల్లిలో ఉండలేదు, తిరుపతిలో ఉండనివ్వరు, నెక్స్ట్ టార్గెట్ ఆవిడకి ఇంకా మద్రాసే అన్నాం. సో ఆవిడ నెక్స్ట్ మద్రాసే వెళ్ళాలి, ఇంకెక్కడ ఆప్షన్ లేదు. మద్రాసు వెళ్ళి తమిళ ఇండస్ట్రీలో ఏమైనా ట్రై చేసుకోవాలి. రెండోది జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఈయన నాటకాలు ఎందుకు ఆడుతున్నాడు అంటే, ఇప్పుడు పెట్టుబడులు రాబోతున్నాయి, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, కంపెనీలు రాబోతున్నాయి, మరి ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలి కదండి. ఇక్కడికి రాకండి, ఇక్కడ సేఫ్టీ కాదు అని చెప్పాలి కదా, నాటకం ఆడాలి కదా, అందుకోసం ఇవన్నీ ఆడుతున్నాడు నాటకాలు. అందుకని రోజా అయితే మద్రాసులో సెటిల్ అవుతుందండి 3 వంతులు. ఆవిడ ఏం చేస్తారు, ఇండస్ట్రీ వాళ్ళు రాణిస్తారా లేదా అదే ఆవిడ చూసుకోవాలి. ఏది ఏమైనా రాజకీయాలకైతే గుడ్ బై చెప్పచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే యలహంకకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాడు. ఇవాళ సాయంకాలం వస్తున్నాడు ఆయన యలహంక నుంచి, వచ్చి విజయవాడలో ఎవరిన పరామర్శిస్తాడట. ఎవరిని పరామర్శిస్తాడో పేరు రాలేదండి. ఇప్పుడు ఎవరెవరు హత్యలు జరిగాయి, లేకపోతే ఎవరు చచ్చిపోయారు, ఎవరు అవి లిస్టులు ఇవ్వరు వాళ్ళు, ఎక్కడ ఏంటి మనకు ఆ విషయాలు అయితే చెప్పరు. కానీ ఆయన వస్తున్నాడు ఇవాళ, అప్పుడు 5వ సారేమో ఆయన. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.